నేను చేసుకోను. నేను చేస్తాను. నేను చేసుకోను. నేను చేస్తాను. నేను చేసుకోను ఫాదర్. నేను చేస్తాను సన్. ఫాదర్ సన్ ఫాదర్ సన్ ఫాదర్ సన్. ఒరే నాయన, ఏమిట్రా ఇదంతా? ఈ పెళ్లి నీకు కాదురా, నీ చెల్లెలిగా. ఈ జన్మలో పెళ్ళయ్యా యోగమే లేదని అన్ని ఆశలు వదులుకున్న నీ చెల్లెలికిరా. ఆ గుడ్డిదాని బతుకు కోసం ఇంత పర్సనాలిటీ ఉంది, నా జీవితం నాశనం చేసుకోమంటావా? ఇందులో నువ్వు నాశనం అయ్యేదేముందిరా? నీకు నచ్చిన పిల్లే కదరా. ఇంతకాలం మా కోసమని నిన్నేమీ అడగలేదురా. ఆ కళ్ళు లేని కాపోయి నీ తోబుట్టు కోసం రా. మదర్, ఇంకెప్పుడైనా నా పెళ్లి సంగతి ఎత్తారంటే చూసుకో జాగ్రత్త. ఏం చేస్తాను అంతేనా? అంతే. అయితే ఉండు, ఇది నీ చెల్లి కొంత తీసుకు పారే. పెళ్లి పెటాకు లేకుండా పుట్టింట పడి ఉండే కంటే ఆడదానికి చావే మేలు. తప్పయ్యా, నీ జన్మలో ఈ ఒక్క మంచి పని చేయరా? రేయ్ చంపరా. అవునన్నయ్య, పెళ్లి కాక పుట్టింటికి, పెళ్లి అత్తింటికి భారం అయ్యే ఈ పాడు బతుకెందుకు? చంపేయన్నయ్య, నీ చేతులతోనే చంపేసి పుణ్యం కట్టుకో. ఈ పెళ్లి చేసుకున్నంత మాత్రాన మనకేమిటి లాస్? నో లాస్. ఫాదర్, పావ్, ఇన్నాళ్లకు నువ్వే జయించావు. పావ్. వేణు దగ్గర నుంచి ఇన్విటేషన్ కూడా వచ్చిందమ్మా. మరి పెళ్లికి వెళదామంటావా? మీ ఇష్టం నాన్న. నాకేమీ అభ్యంతరం లేదమ్మా. నువ్వు వెళదామంటే వెళదాం. తప్పకుండా వెళ్దాం. వెళ్దాం వెళ్దాం. వెళ్ళాక నలుగురు నవ్వులు పారేద్దాం. సిగ్గు లేకపోతే సరి. ఎంత అవమానం చేశాడు, ఎంత అవమానం చేశాడు. ఆ గుడ్డి దాని ముందు గుడ్డిగా కూడా మనకి రాలేదే పడికి మనం. అమ్మా, ఎందుకు అంతంత మాట్లాంటావు? ఆయన ఏం చేశారని? ఇంకేం చేయాలమ్మా? నీ బతుకు నెట్టేట్లో ఉంచాడు చాలు. వారి పెళ్లికి పెడతారా? ఏ మొహం పెట్టి పెడతారమ్మా? ఏమిటంటే వారికి మనకి బొడ్డు కోసం చుట్టారకం. ఏమైనా సరే ఈ పెళ్లికి వెళ్దాం. చచ్చిన ఒప్పుకోను. అది నోరు కాదురా బాబు, రుబ్బురోలు. సరేలేండి, అబ్బా కూతురు ఒకటే. బాధలు బాధ్యతలు ఏమీ లేవు. రాధా, ఎందుకమ్మా బాధపడుతున్నావు? బాధ కాదు, నాకేదో భయంగా ఉంది. నాకు పెళ్ళేమిటమ్మా? పెళ్ళంటే ఏమనుకుంటున్నావు రాధా? స్త్రీ జీవితంలో మరపురాని మధుర క్షణం, తిరిగిరాని తిరుగులేని దివ్యక్షణం. ఎరుగని హృదయాలైనా ఆ ముహూర్త బలం వల్ల ఏకమైపోతాయి. అదే శాశ్వత బంధంగా ఏర్పడిపోతుంది. అగ్నిదేవుడు జ్వలిస్తూ ఉంటే, మంగళవాద్యాలు మ్రోగుతూ ఉంటే, కన్నవారు కావలసిన వారు ఆశలతో ఆనందంతో అక్షింతలు వేస్తూ ఉంటే, తథాస్తు దేవతలు ఆశీర్వదిస్తూ ఉంటే, నీ భర్త మంగళకరమైన మాంగళ్యంతో నిన్ను అలంకరిస్తాడు. మొదటి రాత్రి ఇరుకు గదుల్లో ఏర్పాటు చేస్తారు. ఏం అలవాటు, నాన్ సెన్స్. అలా దొరల్లాగా కొండల్లో అడవుల్లో స్వేచ్ఛగా ఏర్పాటు చేస్తే ఎంత బాగుంటుంది. మంచమా, మల్లెపూల దుకాణమా? అయ్యో బాబో, ఇది పడగది కాదురా, దేవుడి గుడి. నాన్ సెన్స్. పలహారం, పండ్లు, పానకం, వడపప్పు, అంత తలవ పదార్థాలు. శుభ్రంగా వేడి చేసేవి పలావ్, కుర్మా, చాప్స్ లాంటివి ఉంటే ఎంత బాగుంటుంది. మన స్కీమ్ ఎవరికి అర్థమవుతుందిలే. అబ్బో, సిగ్గు మొగ్గలేస్తోంది. ఏ పొలంలో తోటల్లో నాతో తిరిగినప్పుడు లేదా ఈ సిగ్గు? మెళ్ళో తాళి కట్టుగానే ఒళ్ళో వచ్చి పడిందే సిగ్గు. అందుకే ఈ ఫ్యామిలీ గర్ల్స్ సంసారానికి తప్ప సరసానికి పనికిరారన్నారు. కూర్చో కూర్చో కూర్చోమంటుంటే. ఏంటండి? శాంతి, శాంతి, నీకు తీరని ద్రోహం చేశాను. నన్ను మన్నిస్తావా శాంతి? మన్నిస్తావా? నువ్వా?
ఇంట్లో నిద్ర పట్టక ఇక్కడికి వస్తే ఇక్కడ కూడా నిద్రపోకుండా చేస్తా. అయ్యో లేదండి, మీరు పడుకోండి, నేను వెళ్తాను. ఏమండి ఏమండి, మిమ్మల్నేనండి. ఎవరా బ్రూట్? నేనండి. ఎవరైతేనే నా పర్మిషన్ లేకుండా లేపకూడదు. ముందు పర్మిషన్ తీసుకోవాలి. నేను కూడానా? నువ్వైతే ఆకాశం నుంచి ఊడిపడ్డావా? ఎవరైనా సరే నాతో ఏ పని ఉన్నా సరే ముందు పర్మిషన్ తీసుకోవాలి. ఏమండి, మీతో మాట్లాడొచ్చా, ఏదన్నా అడగొచ్చా, సరసాలు ఆడొచ్చా అని అడిగి ఆడాలి. ఏమిటండి? ఏమిటి పని? బియ్యపు చాట్లో పాచి పెట్టావు. అయ్యో చూడలేదండి. నువ్వు చూడలేవు, అందుకేగా నేను ఏ పని చేయొద్దని చెప్పేది. ఇంటడి చాకరీ మీరు ఒంటరిగా చేస్తుంటే నన్ను ఊరికే కూర్చోమంటారా? రాధ, చేయలేనప్పుడు నువ్వు మాత్రం ఏం చేస్తావు చెప్పు. నాకేదో సహాయం చేయాలని నా చాకరీ రెట్టింపు చేయడం తప్పు. నా మాట విను, ఇలా కూర్చో. కూర్చో. కట్టుకోండి, మీ పెన్ తీసుకోండి. ప్రియమైన బావకు, బావా ఛీ, నీ ఆరోగ్యం ఎలా ఉంది? వస్తాను వస్తాను అంటావు కానీ రానే రావు. ఈ మధ్య ఉత్తరం కూడా రాయటం మానేసి. నీకు ఉత్తరాలు రాయటం నాకు పని, నాకు ఇంకేమన్నా వేరే పని ఉంటేగా. కనీసం ఉత్తరం అన్నా రాయకూడదా? ప్రియమైన మల్లిక. పాపం రాయండి గురు. రే, పత్రాలన్నా రాయొచ్చు కానీ ఇలాంటి విషయాల్లో ఉత్తరాలు మటుకు సత్య రాయకూడదు. కాకుంటే టచ్ పోకుండా ఒక నెలకు ఒకటో రెండో అలా సింపుల్ గా ఒకటి రెండు లైన్స్. ఫస్ట్ లెసన్ గుర్తుంచుకో, తెలిసిందా? చెప్తాను గురు. కానీరా. ఏమిటి? ఎవరు చేయమన్నారు ఈ పని? ఏమీ లేదండి, మీకు స్నానానికి నీళ్లు తోడి పెడదామని. నీళ్లు కాదు, నిప్పులు తోడు. ఇంకాస్తుంటే బావిలో పడేదాన్ని. చేయలేని దానికి చేయలేనట్టు పడి ఉండకూడదు. నా ప్రాణాలు దిగిపోతే లోపల